హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇంట్లోకి సరుకులు అయితే తెప్పించానండి. అవన్నీ నేను ఎలా సర్దుతానది మీకైతే చూపిస్తానండి. ఇంకా మాకైతే ఇక్కడ సెల్ఫ్లు ఏం లేవని చెప్పాను కదండి. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే డబ్బాలన్నీ పగిలిపోయినాయండి. మాకు సామాన్ తీసుకొచ్చేటప్పుడు చాలా సామాను వేస్ట్గా పగిలిపోయినాయి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రైస్ డ్రమ్ అండి. అందులో నేను రైస్ వేసి పెట్టుకుంటాను. అది కూడా పగిలింది. ఇంకా పగిలిన దానిలో రైస్ వేయకూడదు కదా, అందుకనేసి ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇట్లా ఈ సరుకులన్నీ అందులో వేసి పెట్టుకుంటానండి. ఇంకా పక్కన సెల్ఫ్ ఉంది కదా, ఆ సెల్ఫ్లో చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటాను కదా, అది చూపించాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో. అందులో వచ్చేసి నాకు అవసరమైన వాటి వరకు కొంచెం కొంచెంగా తీసి వేసుకునేది యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ఈ సరుకులన్నీ అందులో వేసేస్తున్నాను. ఇంకా టీ పొడి వచ్చేసి నేను ఒక్కదాన్నే టీ తాగేదాన్ని అండి. ఇంకా మా ఆయన అసలు టీ తాగడు. నేనైతే అందుకనేసి 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 10 తీసుకోరా సరిపోతాయి అని చెప్పాను. కాకపోతే ఆయన ఏంటంటే ఒక 3 రోజెస్ డబ్బా ఉంటుంది కదా, అది తీసుకొచ్చాడు. ఇంకా కొబ్బరి అయితే చూపిస్తున్నాను. కొబ్బరి ఏంటంటే కొబ్బరి కారంకి అంటే నిల్వ ఉండేదానికైతే నేను బయట నుంచి తెప్పిస్తానని చెప్పాను కదా, ఇంకా అది తెప్పించాను. ఇంకా సరుకులన్నీ ఇలాగా పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో వేసి పెట్టేసుకుంటాను. ఇవైతే పిల్లలకి పౌడర్ డబ్బాలు తెప్పించానండి. మైసూర్ శాండ్లు ఎప్పుడైనా చిన్నది తెచ్చుకుంటాను నేను. ఈసారి పెద్ద డబ్బా తీసుకొచ్చాడు. ఇంకా ఉల్లిపాయలు, చింతపండు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా ఉల్లిపాయలు ఏంటంటే కాసేపు ఎండకు ఆరనిద్దామని చెప్పేసి బయట ఎండకైతే ఆరపెడుతున్నాను. పప్పులు ఇట్లాంటివన్నీ తెచ్చిన వెంటనే అలాగే డబ్బాలో పెట్టకుండా ఇలాగా కాసేపు ఆరపెట్టేసి ఎండకి, ఆ తర్వాత తీసి స్టోర్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువగా నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఎండాకాలం కదా, బాగానే ఉంటాయి సరుకులన్నీ. కాకపోతే కాస్త ఎండకు పెట్టేయమంటే ఇంకా కొంచెం బాగుంటాయి అనేది నా ఫీలింగ్ అండి. అందుకనేసి నేను ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఇవన్నీ ఎండకి ఆరబెట్టేస్తాను. ఇంకా ఇక్కడ సరుకులన్నీ సర్దేసి ఇంకా నేను కూడా స్నానం చేసేసాను. ఇవి మొన్న పూజకి టెంకాయలు కొట్టాం కదా, అవి కూడా కాస్త ఎండకు పెడదామని చెప్పేసి ఎండలో పెడుతున్నానండి. చూడండి, బయట టైల్స్ అయితే భయంకరంగా అయిపోయినాయండి. అంతా ఫుల్ మరకలుగా అయిపోయింది. వాళ్ళైతే కడిగి ఇస్తామని చెప్పారు, కడిగించలేదు. ఇంకా ఈరోజైతే బట్టలు ఉదయాన్నే వాష్ చేశానండి. అవి ఆరిపోయినాయి చూడండి. ఇంకా అవన్నీ తీస్తూ ఉన్నాను. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. బట్టలు వాష్ చేసి వేస్తే ఒక 10 నిమిషాలు ఆరిపోతున్నాయి. అసలు అంత ఎండలు కాస్తున్నాయి. మాకైతే పైన ఉండాలంటే అసలు చాలా కష్టంగా ఉందండి. అందుకే ఇల్లు చూసుకుంటున్నాము. మంచి ఇల్లు దొరకాలి కదండి. మంచి ఇల్లు దొరికితే వెళ్ళిపోవాలనేసి ఇల్లు అయితే చూస్తున్నాము. కానీ ఇల్లు బాగుంటేనేమంటే వాటర్ ప్రాబ్లం ఉంటుందండి. మనకి సరిపడా ఇల్లు దొరకాలంటేనేమో అసలు అవ్వట్లేదు ఎక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పైన బాగానే ఉంది మాకు, కాకపోతే ఒక చెట్టు నీడ కూడా ఉండదండి. మేము 4th ఫ్లోర్లో ఉంటామని చెప్పాను కదా, వస్తే సెగ్గాలి వస్తుంది, లేదంటే చల్లగాలి వస్తుంది. సాయంత్రం టైం అయితే అసలు ఉండాలన్నా కష్టంగా ఉంది. ఎండ ఎక్కువే, వాన ఎక్కువే, గాలి ఎక్కువే ఇక్కడ. ఇంకా బట్టలు అయితే తీసేస్తున్నానండి. ఇంకా బట్టలన్నీ తీసేసిన తర్వాత అవన్నీ ఒక పక్కన వేసేస్తానండి. బట్టలు తీసిన వెంటనే మడతేయనండి నేను ఎండాకాలం మాత్రం. ఎందుకంటే తీసిన వెంటనే మడతేసామంటే ఆ వేడి అలాగే ఉంటుంది ఆ బట్టల్లో. అసలు వేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అందుకనేసి బట్టలు తీసి కాసేపు అలాగే వదిలేస్తాను, 1 గంట అట్లా వదిలేస్తాను. ఇంకా అప్పుడు తర్వాత అయితే మడతలు వేసి పెట్టేస్తాను. ఇంకా ఈరోజైతే రంజాన్ కదండి, ఆంటీ వాళ్ళు బిర్యానీ అది పంపించారు, మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు. సో మా ఆయనకైతే ముందుగా పెట్టేశానులేండి. ఫస్ట్ తెచ్చిన వెంటనే వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి నేను.
ఇంకా ఆయనకి పెట్టేశాను. ఆయన తిన్న తర్వాత నేను లాస్ట్లో అయితే తీస్తున్నాను వీడియో. ఇంకా బిర్యానీ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పాయసం, బిర్యానీ, గోంగూర చట్నీ పంపించారు. ప్లస్ చికెన్ ఫ్రై పంపించారండి. చికెన్ ఫ్రై, రైతా పంపించారు. ఇంకా మా ఆయనకి పెట్టేశానని చెప్పాను కదా, చికెన్ ఫ్రై అది ఆయనకి పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు కూరగాయలు అవి తీసుకుంటాం, వాళ్ళు కూడా బిర్యానీ పంపించారు. మటన్ బిర్యానీ పంపించారండి. ఇంకా నేనైతే అసలు ఇంట్లో వంట చేయలేదండి. ఉదయం అన్నం వండేసి గుడ్డు కూర చేశానండి. ఇంకా నాకు తెలియదు, నేను అసలు ఊహించలేదు వీళ్ళు పంపిస్తారని చెప్పేసి. ఇంకా అన్నం అలాగే మిగిలిపోయింది. నైట్కి కూడా అదే పెట్టేశాను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.